హాయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్ గా సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన మీద పోలీసులు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ మీద రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించడం జరిగింది. అసెంబ్లీలో స్పందించి ఆయన కొన్ని కీలకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రధానంగా ఏంటి అంటే మొదటిగా అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా థియేటర్కి వచ్చారు. అదొక పెద్ద తప్పు. ఓన్లీ ఆయన సినిమా చూస్తా రావడానికి మాత్రమే ఆయన థియేటర్కి వచ్చారు. ఆయన బయట గేట్ దగ్గర దాదాపు ఒక 15 నిమిషాలు ఆగి రూప్ టాప్ మీద ఆయన అభిమానులకి కరచాలనం చేయడం వల్ల ఈ స్థాయిలో ఇంత ఘటన జరిగింది, దాదాపు ఒక మహిళ చనిపోవడానికి కారణమైంది అని చెప్పేసి ఆయన కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మరి కొన్ని సంచలన విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి అనమాట. అల్లు అర్జున్ థియేటర్లో ఉన్నప్పుడు పోలీసులు ఆయనకి చెప్పినారంట, ఏంటి అంటే ఒక మహిళ చనిపోయింది, మీరు ఇక్కడే ఉంటే ఇంకా పరిస్థితి చాలా దిగజారిపోతుంది, మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్తే అల్లు అర్జున్ ఏమన్నాడో తెలుసా? అల్లు అర్జున్ అన్నాడంట, ఓహో ఒక మహిళ చనిపోయింది కాబట్టి మన సినిమా ఇంకా భారీ స్థాయి హిట్ అవుతుంది, ఈ సినిమాకున్న నరబలి నరదిష్టి కూడా పోతుంది, ఇది సినిమాకి చాలా మంచి విషయము అని చెప్పేసి అల్లు అర్జున్ అన్నట్లు ఇప్పుడు రీసెంట్గా మనందరికీ తెలుసు కదా అక్బరుద్దీన్ ఓవైసీ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ మీద ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ని ఫస్ట్ పోలీసులు సంప్రదించారు. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది, ఆ రోజు చెప్పిన మాట లేదు కాబట్టి నెక్స్ట్ డే హైదరాబాద్ సిపి గారు అల్లు అర్జున్కి ఫోన్ చేసి మీ దగ్గరికి ఇట్లా పోలీసులు వస్తారు, మీరు మీ స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు ఒక సంతకం చేయండి అంటే అల్లు అర్జున్ వాళ్ళని అవాయిడ్ చేసినట్ట, మీరేంది నాకు చెప్పేది అన్నట్లుగా అవాయిడ్ చేసినట్ట. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే సెకండ్ డే కూడా సివి ఆనంద్ గారు ఫోన్ చేసి మీరు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే అప్పుడు కూడా అవాయిడ్ చేసినట్ట. అయితే ఆ రోజు సాయంత్రం ఈవెంట్ జరిగింది కదా, ప్రెస్ మీట్ నిర్వహించారు అనమాట. సినిమా హిట్ అయినందుకు సినిమా టీం మొత్తం ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అంటే కావాలనే మర్చిపోయారంట. ఎందుకంటే పొద్దున నాకు ఫోన్ చేసి సివి ఆనంద్ ఫోన్ చేసి వివరణ అడిగారు కాబట్టి నన్ను వివరణ అడుగుతారా అని చెప్పేసి ఆయన కావాలనే సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్టు యాక్ట్ చేసిండు. అయితే ఈ ఘటన సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర స్థాయి కోపాన్ని తెప్పించింది అనమాట. ఎందుకంటే సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తే మేము ఒక మహిళ చనిపోయిందని పోలీసులు ఫస్ట్ టైం మేము అప్రోచ్ అయితే నువ్వేమో స్టేట్మెంట్ ఇవ్వకుండా పోలీసులు వెనక్కి తిప్పితే పోలీసులకి తీవ్ర స్థాయిలో కోపం వచ్చిందనమాట. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ మీద పోలీసులు చాలా సీరియస్ గా ఉండి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఘటనలో మనకి నెమ్మదిగా విషయాలు చేస్తుంటే అల్లు అర్జున్ ఇంత దిగజారిపోయిందా, ఇంత నీచడా అని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా పుష్ప సినిమా ఈ ఘటన జరగక ముందు నేను కూడా అల్లు అర్జున్ చాలా అభిమానించాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఈ ఘటన జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చి ఓన్లీ 25 లక్షలు ఏదో భిక్ష వేసినట్టు వేయడం, ఈ యొక్క విషయాన్ని చూస్తుంటే అల్లు అర్జున్ మీద నాకు కూడా ఇంప్రెషన్ మొత్తం దొబ్బింది అనమాట ఈ యొక్క విషయాలు చూసుకుంటే. అయితే ముందు పోలీసులు ఆయన్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఆయన సరిగ్గా స్పందించకపోవడం వల్ల అరెస్ట్ చేశారు. ఈ యొక్క ఘటన మరీ ఎంత దారుణమైన సంఘటన అంటే పోలీసులు అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్లేటప్పుడు ఆయన నవ్వుకుంటూ వెళ్తాడు, ముసిమిసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తాడు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఘటన జరిగిన తర్వాత అది చెప్తే నరబలి అవుతుంది, పెద్ద పెద్ద తొక్కేసలాట జరిగే పెద్ద వ్యక్తులు పోయించినప్పుడు ఇలాంటి ఒకరిద్దరు చనిపోవడం కామన్ అన్నట్లు. అంటే ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్కి ఏ స్థాయిలో గౌరవం ఉందో దీన్ని బట్టి మనకి అర్థం చేసుకుంది. ఇప్పటికైనా ఫ్యాన్స్ అనేటోళ్ళు మీ యొక్క హీరో వెనక కుక్కల్లాగా పడకంటే, బానిసలాగా పడకంటే, వాళ్ళు మీకు ఇచ్చే వాల్యూ మీకు ఇస్తారనమాట. అర్థమైందా? మీరు ఓన్ చేసుకున్నా కానీ వాళ్ళు మీకు ఇచ్చే వాల్యూ మీకే ఇస్తారు. చూసారు కదా మొన్న ఒక మహిళ చనిపోయి ఒక పిల్లోడు హాస్పిటల్లో దాదాపు 15 రోజుల నుంచి కొట్టుమిట్టాడుతుంటే ఇప్పటి వరకు వాళ్ళని పరామర్శించిన దిక్కు లేదు. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ యొక్క ఏమంటారో ఆ యొక్క రియల్ క్యారెక్టర్ అనేది ఇక్కడ బయటపడింది అనేది మనకైతే తెలుస్తూ ఉంది. ఈ యొక్క విషయాలు చూస్తుంటే అల్లు అర్జున్ మరీ ఇంత దిగజారిపోయింటే ఇంత నీచడం అనిపిస్తుంది నాకైతే. మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి.